హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టాక్స్. 14th ఎపిసోడ్ ఓపెన్ కాగానే గూచిన్ క్యూలింగ్ వాళ్ళ టీంలోకి వచ్చేస్తారు కదా. చాంగ్ వచ్చేసి జియాంగ్ వాళ్ళ టీంలోకి చేంజ్ అవుతుంది కదా. సో వీళ్ళిద్దరూ కలిపి ఒక టీం వాళ్ళ ఆపోజిట్ టీం మెంబర్స్ అందరినీ కాల్ చేస్తూ ఉంటారు. సో హీరోయిన్కి ఏంటంటే హీరో హెల్ప్ చేస్తూ ఉంటాడు ఆ టీం మెంబర్స్ ని చంపడంలోని. సో అలాగా టీం మెంబర్స్ ఒక్కొక్కరిని హీరోయిన్ గూచిన్ ఇద్దరు కలిపి కాల్ చేస్తూ ఉంటారు. అదే టైంలో ఏమవుతుందంటే హీరో వచ్చేసి హీరోయిన్ తో మాట్లాడడానికి ట్రై చేస్తే హీరోయిన్ వచ్చేసి హీరోతో మాట్లాడదనమాట. నాకు ఇంక ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో హీరో ఇంకా చేసేదేం లేక అలాగే ఇంకా ప్రతి ఒక్కరు కనిపిస్తున్న వాళ్ళందరినీ కాల్ చేసి వాళ్ళ టీం ని ఇంప్రూవ్ చేసుకుంటారు. అదే టైంలో ఏంటంటే ఇక్కడ చెంగ్ ఉంటుంది కదా, చెంగ్కి ఏంటంటే కాల్చడం రాదనమాట. సో అక్కడ వచ్చేసి జియాంగ్ చెంగ్కి చెప్తాడు, అలా కాదు, నువ్వు ఇలా అయితే ఓడిపోతావు, ఇది ఇక్కడ ఉన్నాయి కదా బటన్స్, అవి నొక్కితే నువ్వు గెలుస్తావు, ఇలా కాల్చాలని చెప్తుంటే అదే టైంలోనే జియాంగ్ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతారు కదా లాస్ట్ ఎపిసోడ్లోని. ఆ అమ్మాయి కూడా సేమ్ ఆ టీంలోనే ఉంటుంది. సో తన దగ్గరికి వెళ్ళి జియాంగ్ ఇలా కాదు, నువ్వు ఇలా చెయ్యి అని చెప్తుంటుంటే ఇక్కడ చాంగ్ వచ్చేసి బాధపడిపోతుంది. అది చూసిన క్యూలింగ్ ఏంటంటే జంగ్ దగ్గరికి వెళ్ళి మొత్తాన్ని జియాంగ్ ని చంపేస్తుంది అనమాట. చంపేస్తుంటే జియాంగ్ అలా పడిపోతూ లాస్ట్ నేను చనిపోతున్న టైంలోనే నిన్ను ఒక ఫేవర్ అడుగుతాను, నాకు నీ యొక్క వీచాట్ ప్రొఫైల్ ఇస్తావా, నన్ను ఫ్రెండ్ కింద యాడ్ చేసుకుంటావా అంటే తను నవ్వుతుంది ఆ అమ్మాయి. సో ఇంకా క్యూలింగ్ కి కోపం వస్తుంది. సో దాన్ని అక్కడ కూర్చొని చూసి తనను కూడా కాల్ చేస్తాడు. సో మొత్తానికి ఇక్కడ క్యూలిన్ టీం వాళ్ళు గెలుస్తారనమాట. సో ఇంకా వాళ్ళందరూ వెళ్ళి ఏంటంటే పార్టీ చేసుకుంటారు, వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ అందరూ. సో అక్కడ హీరోయిన్ అంటుంది, నువ్వు డ్రింక్ చెయ్యి, అందరూ తాగుతున్నారు కదా గూచి, నేను డ్రైవ్ చేస్తానులే, ఇంటికి తీసుకెళ్తానులే, నో ప్రాబ్లం అని చెప్పి అంటుంది. సో అక్కడ ఏంటంటే క్యూలింగ్ తో చెప్తారు వాళ్ళ టీం మెంబర్స్ అందరూ, నువ్వు మా టీంలోకి వచ్చే 19th యూనిట్లోకి వచ్చే నువ్వు మాట్లాడు, నువ్వు చాలా మంచిదానివి కదా అని చెప్పి అందరూ క్యూలింగ్ ని పొగుడుతూ ఉంటారు. మా టీంలోకి వచ్చి ఆ టీంలో ఉండకు అని చెప్పి అందరూ అంటుంటే అదే టైంలోనే గూచిన్ కూడా ఇది నీ టీము, నువ్వు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మన ఆఫీస్కి, సో నువ్వు ఒకసారి ట్రై చెయ్యు మన టీంలోకి రావటానికి, నువ్వు అలాగో నీది అయిపోతుంది కదా అక్కడ ఇంటర్న్షిప్, సో మా టీంలోకి వచ్చి జాయిన్ అయిపో, ఒకసారి ఆలోచించు అని చెప్పి గూచిన్ అంటాడు. సో ఇంకా హీరోయిన్ ఏంటంటే ఇంకా అలా చూస్తూ ఉంటుంది. సో అదే టైంలోని వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా, నువ్వు కూడా వచ్చే మా టీంలోకి, మంచిగా ఉంటుంది కదా, అందరం కలిసి ఉందాము, ఎంజాయ్ చేద్దాము అంటే అక్కడ జియాంగ్ ఏమంటాడో ఏంటో, నన్ను చంపేస్తాడో ఏమో అంటే, అదేం లేదులే నేను చూసుకుంటాను, తను అలా ఏం చెయ్యట్లే అంటే అదే టైంలో ఏంటంటే అక్కడ జాంగ్ వస్తాడనమాట. వచ్చి అక్కడ క్యూలింగ్ నిలబడిపోతుంది. ఏం చేస్తున్నావు నువ్వు, నీ వర్క్ కంప్లీట్ చేసావా అంటే దానికి గూచిన్ అంటాడు, ఇది ఆఫీస్ టైం కాదు, ఆఫీస్ టైంలో నువ్వు ఏదైనా తను అడుగు నీ కొలీగ్ని అంటే, నేను నా కొలీగ్స్కి టీం మెంబర్స్కి నేను వాళ్ళు ఏది చేయాలని చెప్తున్నాను, నువ్వేం ఇదైపోకు అంటే గూచిని వెళ్ళి, ఏంటి నువ్వు నాతోటే గొడవ పడుతున్నావా అని చెప్పి అడుగుతాడు. సో ఇక్కడ ఏంటి, అసలు ఎప్పుడు గూచిని ఇలా చూడలేదు కదా, ఏమైంది అంటే అక్కడ జియాంగ్ చెప్తాడనమాట, వాళ్ళిద్దరు 3rd ఇయర్లో ఫ్రెండ్స్, వాళ్ళిద్దరికి గేమింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, ఇద్దరు కలిపి ఒక డిజైనింగ్ని డిజైన్ చేశారు. అదేంటంటే జాన్ వచ్చేసి వాళ్ళకి ఓకే చెప్పేశాడు. బట్ గూచిన్ ఏంటంటే తన కాళ్ళ మీద తను ఎదుగుదాము అన్న థింకింగ్ ఉండడం వల్ల తను ఓకే చెప్పలేదు. సో ఇంకా వాళ్ళిద్దరికి అక్కడ గొడవ వాళ్ళిద్దరూ విడిపోయారు, ఇది జరిగిన స్టోరీ అని చెప్పి చెప్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరు ఏంటంటే ఒక బెట్ వేసుకుంటారనమాట. సో ఒక సర్కిల్ లా ఉంటుంది, దానికి ఏంటంటే ఆరోస్ ని కరెక్ట్ గా వేయాలన్నమాట సెంటర్ లోకి. సో ఫస్ట్ జియాంగ్ అండ్ గూచిన్ ఇద్దరు కరెక్ట్ గా వేసేస్తారు. సెకండ్ ఏంటంటే గూచిన్ కరెక్ట్ గా వేస్తారు. ఇక్కడ జాన్ వచ్చేసి కొంచెం మిస్ మ్యాచ్ చేస్తాడు. థర్డ్ టైం వచ్చేసి గూచిన్ కరెక్ట్ గా వేసేస్తాడు. సో ఇక్కడ ఏంటంటే గూచిన్ గెలుస్తాడు అనమాట. ఇంకా గెలిచేసిన తర్వాత అందరూ గూచిన్ గెలిచాడు అంటే ఇక్కడ జాన్ కి కోపం వచ్చేసి ఎవరన్నారు అని చెప్పి గొడవ పడతాడు. ఏంటి నువ్వు నా టీం మెంబర్స్ ని గొడవ పడుతున్నావు ఏంటి అని చెప్పి ఇద్దరు గొడవ ఆడుతుంటుంటే ఇంకా సగం మంది ఆ జింగ్ ని, సగం మంది ఏంటంటే గూచిన్ ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ ఫుల్ గా తాగేసి ఉంటాడు కదా జియాంగ్ ఏంటంటే చెంగ్ తోటి వెళ్ళిపోతూ ఉండు నేను అమ్మాయికి కాల్ చేసి తనకు ప్రపోజ్ చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయి నెంబర్ అనుకొని ఇక్కడ చెన్కి కాల్ చేస్తాడు. చెన్కి కాల్ చేసి, నిన్న చూడగానే నువ్వంటే నాకు ఎంతో నచ్చేసావు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటే ఇక్కడ కొంచెం చెన్ ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది, తనకే చెప్తున్నాడేమో అనుకొని. ఇక్కడ వచ్చేసి గూచిన్ ఏంటంటే క్యూలింగ్ తీసుకొని వెళ్తుంది. ఇంకా ఫుల్ గా తాగేసి ఉంటాడు గూచిన్ కూడా. తన కార్లో కూర్చోబెట్టి తన ఫేస్ చూస్తూ ఉంటుంటే, నువ్వు నన్ను ఏం చేస్తున్నావు, నీకేమైనా తెలుస్తుందా అని చెప్పి ఇరా అంటే, అదేం లేదులే పద అని చెప్పి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతుంది. మార్నింగ్ అవుతుంది. ఇక్కడ గూచిన్ వాళ్ళ టీం మెంబర్స్ అందరూ మీటింగ్ కి అటెండ్ అవుతారు. ఇక్కడ
ఇక్కడ ఏంటంటే జిన్ అంటాడు కదా లాస్ట్ ఎపిసోడ్‌లోని, "నువ్వు లాస్ట్ మన టీమ్‌కి నువ్వు వెళ్ళిపోయేలోపు మంచి ప్రెజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపో" అని చెప్పి. సో, ఇక్కడ ప్రెజెంటేషన్ కోసమని హీరోయిన్ ప్రిపేర్ అవుతుంది. సో, ప్రెజెంటేషన్ కోసం అని చెప్పి హీరోయిన్ ప్రిపేర్ అవ్వి మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని ప్రెజెంటేషన్ కోసం అని చెప్పి వాళ్ళ రూమ్‌కెళ్ళి ప్రెజెంటేషన్ చేస్తూ ఉంటుంది. అలా ప్రెజెంటేషన్ చేస్తున్న టైంలోనే హీరోయిన్ కనుక్కోకుండా తన ఫ్రెండ్‌తో చేసిన చాట్ జియాంగ్‌ని తిడుతుందనమాట. జాంగ్‌ని. సో, ఆ చాటింగ్ మొత్తం చూసేస్తుంది. చూసేసి మొత్తం అందరూ చూసేస్తారు. ఆపేస్తారు. అయినా జాన్ తననేమనుకున్నా తననేంటంటే, "నువ్వు చేసింది చాలా బాగా ఉంది. నిన్ను గ్రూప్ లీడర్ కింద ప్రమోట్ చేస్తున్నానని" చెప్పి ప్రమోట్ చేస్తాడు. సో, ఇక్కడ లిఫ్ట్‌లోనేంటంటే గూచిన్, క్యూలింగ్ ఇద్దరు వస్తారు. "నిన్ను ప్రమోట్ చేశారంట కదా! కంగ్రాచ్యులేషన్" అని చెప్పి చెప్తాడు క్యూలింగ్‌కి. "అవునా! థాంక్ యూ. నేను కూడా అనుకోలేదు. ఏదో జరుగుతుందంటే ఏదో అయింది" అని చెప్పి హీరోయిన్ అంటుంది. సో, అలా బయటకొచ్చిన తర్వాత అక్కడ కాక్రోచ్‌ని చూసి హీరోయిన్ ఏంటంటే హీరో మీదకి భయపడి ఎక్కేస్తుందనమాట. క్యూలింగ్ వాళ్ళ మదర్ క్యూలింగ్ రూమ్‌లో నుంచి బయటకొస్తుంది. "ఏం చేస్తున్నారు మీ ఇద్దరు? మీకేమైనా అర్థమవుతుందా?" అంటే, "లేదమ్మా ఇలా కాక్రోచ్‌ని చూసి భయపడ్డాను. తను నా బాస్. నీకు అర్థమవుతుందంటే." "ఓహ్! నువ్వు తన బాసా? నీ పేరేంటి?" అంటే గూచిన్ అని చెప్తాడు. "నువ్వు చాలా అందంగా ఉన్నావు. చాలా టాల్‌గా ఉన్నావు" అని చెప్పి తనతో మాట్లాడుతుంటే, "అమ్మ ఇంక చేసింది చాలు పద" అని చెప్పి క్యూలింగ్ తనని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇలా మార్నింగ్ అయ్యేసరికి ఏంటంటే క్యూలింగ్ లేచి వాళ్ళ అమ్మ కోసం వెతుకుతుంటుంటే ఇక్కడ గూచిన్‌తో వాళ్ళ అమ్మ మాట్లాడుతూ ఉంటుంది. "నువ్వేం ఇక్కడ చేస్తున్నావు?" అని చెప్పి గూచిన్ అంటే గూచిని అంటుంది. సో, వాళ్ళ అమ్మ అంటుంది, "తను చాలా హెల్ప్ చేశాడు. నాకు వంటలు వండడంలోని, డిషెస్ చేయడంలో చాలా హెల్ప్ చేశాడు. రా మనందరం కలిపి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాము" అని ముగ్గురు కూర్చొని తింటుంటే బ్రేక్‌ఫాస్ట్ తింటాడు గూచిన్. "ఆంటీ మీరు చాలా బాగా వండారు. చిన్నప్పుడు మా మమ్మీ చేసిన వంట నాకు గుర్తుకొస్తుంది" అని చెప్పి తనని పొగుడుతుంటుంటే, "అవునా బాబు నిజమేనా?" అంటే, "ఆంటీ అసలు మీరెక్కడ చదువుకున్నారంటే" పర్టిక్యులర్ స్కూల్ చెప్తే, "అవునా ఆంటీ మా మమ్మీ కూడా అదే స్కూల్‌లో చదువుకున్నాను. మా మమ్మీ పేరు ఇది" అంటే, "అవునా! అవునా! మీ మమ్మీ పేరు అదా? సరే అయితే మీ మమ్మీ నంబర్ ఇవ్వు నాకు. నేను తనని కాంటాక్ట్ చేస్తాను. తనతో నేను మాట్లాడతాను. మేమిద్దరం ఫ్రెండ్స్. మీ ఇద్దరు ఫ్రెండ్స్. సో, మీ ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. తినని జాగ్రత్తగా చూసుకో గూచిన్" అని చెప్పి క్యూలింగ్ వాళ్ళ మమ్మీ చెప్తుంది. ఇక్కడొచ్చేసి గూచిన్ ఏంటంటే డిషెస్ వాష్ చేస్తుంటే, "అసలేంటి నువ్వింత స్వీట్‌గా ఉన్నావు? దేనికి? మా మమ్మీకి హెల్ప్ చేశావు. ఇప్పుడు బౌల్స్ వాష్ చేస్తున్నావు. అసలు ఏంటి?" అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలోనేంటంటే వాళ్ళ అమ్మొచ్చేస్తుందనమాట. "నేనింక వెళ్ళిపోతాను" అంటే, "అమ్మ నువ్వు కొంతసేపు ఉండు" అంటే, "లేదు లేదు మీ గ్రాండ్ మదర్‌కి టాబ్లెట్స్ తీసుకొని వెళ్ళాలి. నేను వెళ్ళిపోతాను. సబ్‌వేలో నుంచి వెళ్ళిపోతాను. నువ్వు ఏం కంగారు పడకు" అంటే హీరో అంటాడు, "సబ్‌వే ఎందుకా అంది? అది చాలా డేంజర్. నా దగ్గర కారుంది. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను లేండి" అని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకొని వెళ్లి డ్రాప్ చేస్తాడు. తర్వాత చేసి క్యూలింగ్, గూచిన్ ఇద్దరు మాట్లాడుతూ వస్తారనమాట. "ఏం ఆలోచిస్తున్నావు? నువ్వెలాగో ప్రమోట్ అయ్యావు కదా! మా టీమ్‌లో రావడం నువ్వేదైనా ఆలోచిస్తున్నావా?" అంటే, "అదేం లేదు. ఇప్పుడు నేను గ్రూప్ లీడర్ అయ్యాను కదా! నేనెందుకు ఆలోచిస్తాను" అనంటే, "సరే, సరే మనిద్దరం బెట్ వేసుకుందాము. నువ్వు కానీ మా టీమ్‌లోకొచ్చావనుకో అది నేను గెలిచినట్లు. ఒకవేళ నువ్వు లాస్ అయితే ఏం చేస్తావంటే, మనం తర్వాత చూసి మాట్లాడదాము. ముందు మనిద్దరం బెట్టేసుకుందాము. నేను దానికోసం తర్వాత అడుగుతాను" అని చెప్పి గూచిన్ అంటాడు. "ఏంటి నువ్వు భయపడుతున్నావా?" అంటే, "నేనేం భయపడట్లేదు. నేనెందుకు భయపడతాను. సరే నేను ఆ బెట్‌కి ఓకే చెప్తున్నాను" అని చెప్పి ఆహ్, కూలింగ్ అంటుంది. ఇద్దరు పైకి వెళ్తారు. పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే, కూలింగ్ వాళ్ళ రూమ్‌లో నుంచి గట్టిగా అరుస్తున్న సౌండొస్తుంది. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ చాంగ్ ఉంటుంది. చాంగ్ కూడా అక్కడ కాక్రోచ్‌ని చూసి భయపడుతుంది. సో, ఇద్దరు భయపడుతున్న టైంలోని కాక్రోచ్ కూలింగ్ రూమ్‌లో ఉంది. "నువ్వెళ్లి కొట్టు" అని గూచిని పంపిస్తే, గూచిన్ ఏంటంటే కాక్రోచ్ వెనకాతల కూలింగ్ రూమ్‌లోకి వెళ్తాడు. కూలింగ్ రూమ్‌లోకి వెళ్లి వార్డ్‌రోబ్ ఉంటుంది కదా! ఆ వార్డ్‌రోబ్‌లోని గూచిన్ యొక్క ఫోటో ఉంటుంది కదా! అది చూసేసే టైంకి అక్కడికి కూలింగ్ వచ్చేసి, ఇక్కడ కాదు కాక్రోచ్ అలా వెళ్ళిపోతుంది. పట్టుకో" అని చెప్పి గూచిన ఎనకాతల క్యూలింగ్ కూడా పరిగెత్తుతూ ఉంటుంది. ఆ కాక్రోచ్‌ని పట్టుకున్న టైంలోనే కాక్రోచ్ ఏంటంటే బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోతుంటే గూచిని కరెక్ట్‌గా కొట్టే టైంకి కరెక్ట్‌గా షూ ఏంటంటే క్యూలింగ్ కరెక్ట్‌గా బొద్దింక మీద వేస్తుంది. "నువ్వు చాలా గ్రేట్. చాలా బాగా వేశావు" అని చెప్పి చాంగ్ ఇంకా ఆశ్చర్యపోతుంది. "సరే, సరే ఇగో దీన్ని కొంచెం పడే" అని చెప్పి తనకి టిష్యూ ఇచ్చి, "చాలా థాంక్ యూ. నువ్వు మాకు హెల్ప్ చేసినందుకు" అని చెప్పి డోర్ క్లోజ్ చేసేస్తుంది. సో, ఇక గూచిన్ ఏం చేసేది లేక ఆ కాక్రోచ్‌ని చూస్తూ తీసి పడేయడానికి ట్రై చేస్తాడు. ఇంకా నైట్ అయిపోతుంది. క్యూలింగ్ ఏంటంటే కొన్ని ఐటెమ్స్ తీసుకొని వాళ్ళ రూమ్‌కి వస్తుందనమాట స్టోర్‌లో కొనుక్కొని. సో, ఏంటంటే క్యూలింగ్‌కి ఏదోలా అనిపిస్తుంది. ఎవరో తనని ఫాలో అవుతున్నట్లు, తన వెనకాతల ఎవరో వస్తున్నట్లు చూసి ఫాస్ట్‌గా లిఫ్ట్‌లోకి వెళ్ళిపోతే ఇంకా తనకి భయంగా ఉంటుంది. సో, ఇక్కడేంటంటే వాళ్ళ రూమ్ దగ్గర రాగానే ఎవరో వస్తున్నట్టు సౌండ్ తనకి ఫుట్ స్టెప్స్ సౌండ్ వినిపించి గూచిన్ దగ్గరికి వెళ్లి గూచిన్ డోర్‌ని గట్టిగా కొడుతుంది. గూచిన్ డోర్ ఓపెన్ చెయి" అని చెప్పి గట్టిగా కొడుతుంటుంటే ఆ టైంలోనే గూచిన్ డోర్ ఓపెన్ చేస్తాడు. వెంటనే హీరోయిన్ ఏంటంటే గూచిని హగ్ చేసుకొని టెన్షన్ పడిపోతుంటే, "లేదు లేదు నువ్వేం టెన్షన్ పడకు. అసలేమైందో క్లియర్‌గా నాకు చెప్పు" అంటే, "ఇలాగ నేను పైకి వస్తున్న టైంలో నన్నెవరో ఫాలో అవుతున్నట్టు నాకనిపిచ్చింది. నాకు చాలా భయమేస్తుంది.
ఇలాగ నేను స్టోర్ నుంచి వస్తున్న టైంలో అంటే, "నువ్వేం భయపడకు. ఇదిగో నేను వస్తాను పద" అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్లి స్టెప్ మీద చూస్తే ఎవరు ఉండరు. సరే స్టెప్స్ మీద ఎవరు లేరు కదా! మనం సీసీటీవీ కెమెరాస్ చెక్ చేద్దాం అని చెప్పి సీసీటీవీ కెమెరాస్ దగ్గరికి వెళ్తే మొత్తం అన్నీ వర్క్ అవుతాయి గానీ, ఆ టైంలోని ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో కొన్ని కెమెరాస్ వర్క్ అవ్వవనమాట. అసలు ఏం జరుగుతుందో తెలీదు. ఇది సర్వర్ గ్లిచ్‌లా ఉంది. అందుకే ఇలాగ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మొన్న కూడా సేమ్ ఇలాగే జరిగింది. మన దానికి చాలా మంది డెలివరీ బాయ్స్ వస్తున్నారు కదా! వాళ్ళ నుంచి కూడా ఇలాగ అవ్వచ్చేమో. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. మేము కొంచెం టైం తీసుకొని చూస్తాము అని చెప్పి అక్కడ సెక్యూరిటీ గార్డ్ అనేస్తారు. ఇంకా వీళ్ళిద్దరూ చేసేదేం లేక అక్కడ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి రిపోర్ట్ ఇస్తే, "అసలు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్‌తో నువ్వు కోప్పడకు. తను నీకు హెల్ప్ చేస్తున్నాడు కదా! నువ్వు తనతో హ్యాపీగా ఉండు. అప్పుడు నీ వెనకాల ఎవరు పడరు" అని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్ హీరోయిన్‌తో చెప్తారు కంప్లెయింట్ తీసుకొని. ఇంకా ఈళ్ళిద్దరూ చేసేదేం లేక కార్‌లో వచ్చేస్తున్న టైంలోనే హీరో ఏంటంటే హీరోయిన్ మొబైల్ తీసుకొని ఆ మొబైల్‌లోని పవర్ బటన్ ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేసిన వెంటనే హీరోకి కాల్ వచ్చేటట్టు డయల్ చేసి పెడతాడు. సో, ఇంకా ఈళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్‌కేంటంటే ఇంకా భయంగా ఉండి డోర్ మొత్తం క్లోజ్ చేసేసి డోర్ దగ్గర చాలా ఎక్కువ వస్తువులు పెట్టేస్తుంది. సో, అదే టైంలో ఏంటంటే అక్కడ కూర్చొనొస్తాడు. ఇంకా హీరోయిన్ చేసేదేం లేక మొత్తం ఆ వస్తువులన్నీ తీయడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఆ టైం తీసుకున్న టైంలో హీరోయిన్‌కేదో అయిపోయిందని చెప్పి హీరో ఏంటంటే డోర్‌ని గట్టిగా తోసే టైంకి హీరోయిన్ మీద పడిపోతాడు హీరో. చూసేసరికి మొత్తం అన్నీ చాలా సామాన్లన్నీ పడుంటాయి. "ఏం చేస్తున్నావు?" అంటే, "నాకు కొంచెం భయంగా ఉంది. అందుకే ఇలా చేస్తున్నా" అంటే, "ఏం భయపడకు" అని చెప్పి మొత్తం విండోస్ అవన్నీ క్లోజ్ చేసి గట్టిగా లాక్ చేసి బట్టలన్నీ పైకి తీసుకొచ్చి పెట్టి, "ఇప్పుడు చాలా సేఫ్‌గా ఉన్నావు. ఎవరైనా డోర్‌లో గట్టిగా కొడితే ఎవరైనా తెలుసుకోకుండా నువ్వు డోర్ ఓపెన్ చేయకు. నాకు కాల్ చెయ్యి సరేనా? జాగ్రత్తగా ఉండు. ఇక నుంచి నేను వెళ్తాను" అని చెప్పి హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా మనకి ఎపిసోడ్‌ని ఎండ్ చేసేస్తారు.